యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా అంటేనే మనకి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గుర్తొస్తారు. ఆయన నుండి వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ముఫ్తీ పోలీస్ నవంబర్ నెలలో థియేటర్లలో సైలెంట్గా రిలీజ్ అయి పెద్దగా గుర్తింపు పొందని ఈ సినిమా ఈ రోజే అంటే డిసెంబర్ 19న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు ఈ సినిమా ఎలా ఉంది? 2 గంటల 7 నిమిషాల నిడివి ఉన్న ఈ క్రైమ్ డ్రామా మనల్ని ఉత్సాహపరుస్తుందా? ఐశ్వర్య రాజేష్ పాత్ర ఏంటి? ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? ఈ రివ్యూలో పక్కాగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి జెన్యూన్ రివ్యూల కోసం ఇప్పుడే వీడియోని లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఫ్తీ పోలీస్ కథ విషయానికి వస్తే ఇందులో అర్జున్ సర్జా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు. ఒక రహస్య మిషన్ కోసం ఆయన ముఫ్తీలో సాధారణ దుస్తుల్లో క్రైమ్ వరల్డ్లోకి వెళ్తారు. ఒక పక్క నగరంలో జరుగుతున్న దారుణమైన నేరాలు, మరోపక్క ఆ నేరాల వెనుక ఉన్న అసలు సూత్రధారిని పట్టుకోవడమే అర్జున్ లక్ష్యం. ఇక ఐశ్వర్య రాజేష్ ఒక కీలకమైన పాత్రలో నటించారు. ఆమె పాత్ర కథను ఎలా మలుపు తిప్పింది? అర్జున్ తన మిషన్ సక్సెస్ చేశాడా లేదా అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. అర్జున్ గారి గురించి చెప్పకర్లేదు. పోలీస్ యూనిఫామ్ వేసినా వేయకపోయినా ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక పర్ఫెక్ట్ పోలీస్ లాగే ఉంటుంది. ఈ వయసులో కూడా ఆయన యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా చేశారు. ఇక ఐశ్వర్య రాజేష్ కి మంచి నటిగా పేరుంది. ఆమె ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. అయితే ఆమె పాత్రకు ఇంకా కొంచెం స్కోప్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మిగిలిన సపోర్టింగ్ కాస్ట్ కూడా తమ పరిధి మేరకు బాగానే చేశారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే అర్జున్ సర్జా స్క్రీన్ ప్రెజెన్స్ మరియు సినిమాటోగ్రఫీ. క్రైమ్ థ్రిల్లర్ కి కావలసిన ఇంటెన్స్ మూడ్ ని డైరెక్టర్ బాగా క్రియేట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్లని ఎలివేట్ చేసింది. ఇక మైనస్ పాయింట్స్ చూస్తే కథలో కొత్తదనం కొంచెం తక్కువగా అనిపిస్తుంది. మనం ఇలాంటి క్రైమ్ డ్రామాలని గతంలో చాలా చూసాం. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. బహుశా అందుకే ఈ సినిమా థియేటర్లలో ఆడుతున్నప్పుడు జనాలకి అంతగా రీచ్ కాలేదేమో. చాలా మంది అడిగే ప్రశ్న, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అని. అంటే సినిమాలో క్రైమ్ సీన్లు మరియు కొంచెం వయలెన్స్, హింస ఉంటుంది. అసభ్యకరమైన సీన్లు లేకపోయినా చిన్న పిల్లలతో కలిసి చూడటం అంత కరెక్ట్ కాదు. కానీ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే పెద్దవారు, యూత్ కలిసి ఖచ్చితంగా చూడొచ్చు. ఓటీటీలో వీకెండ్కి ఒకసారి చూడదగ్గ సినిమా ఇది. మీరు అర్జున్ సర్జా ఫ్యాన్ అయితే లేదా ప్యూర్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడితే ఆహాలో ఈ సినిమాని ఒకసారి ట్రై చేయండి. మరి ఈ సినిమాని మీరు చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.